ఇంటర్నెట్లో రాడికలైజ్ అయిపోయి ఇవాళ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది, వెస్ట్ బెంగాల్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే సీజేపీ దగ్గరికి వెళ్దాం, ఆ ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్దాం, ఆ ప్రొటెస్ట్లో అస్వస్థత క్రియేట్ చేద్దాం, అది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాయి వాళ్ళ వీడియోలో. అండ్ దెన్ యూ డిసైడ్. అజిత్ డోవల్ గారు చెప్పిన ఈ మాటలు, ఎందుకంటే ఆయన స్టూడెంట్స్ని ఉద్దేశించి, దేశ పౌరులను ఉద్దేశించి, ముఖ్యంగా యంగ్ వన్స్ని ఉద్దేశించి, స్వాతంత్రం అంటే ఇవాళ మనం బ్రతుకుతున్న స్వాతంత్రం అనుకుంటున్నారా? మన స్వాతంత్రం కాదు. అజిత్ డోవల్ గారిని నిన్న లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆయన పేరు వినని వాళ్ళు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. National Security Advisor Ajit Doval's prestigious Lokmanya Tilak National Award was given to him. Union Home Minister Amit Shah presented the award to Doval, hailing his contribution to the nation. ఎనీవేస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అవార్డు తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్లో కొన్ని ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆయన భారీ పదజాలం అవార్డు నేనైతే గత 4-5 ఏళ్ళగా అయితే నేను చూడాలి. లాస్ట్ టైం 2021లో ఇచ్చిన స్పీచ్లో నాకు ఇంత ఇంటెన్సిటీ కనబడింది. ఏమన్నారు ఆయన? భారతదేశానికి ఇవాళ ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ ఉంది, ఎదగడానికి అన్ని స్కోప్లు ఉన్నాయి, ఇన్ఫాక్ట్ అదే దారిలో ఉంది. కానీ అలా భారతదేశం ఎదగడం చాలామందికి ఇష్టం లేదు. అది దేశం బయట ఉన్నా లోపలున్నా, ఇది లోపలున్నా. आज भी भारत को बाहर से भी और अंदर से भी बहुत अधिक चुनौतियां हैं. ఇండియా ఫేసెస్ థ్రెట్స్ బోత్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇది ఎందుకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యుద్ధాలు అనేవి ఒకప్పటి వరకు ఎలా జరిగేవి? ఒక దేశం వచ్చి ఇంకో దేశం మీద బాంబులు వేయడం, మిజైల్స్ చేయడం, ఇది చేయడం, నాశనం చేద్దాం అనుకోవడం. సింపుల్గా చెప్పాలంటే అక్రాస్ ద బార్డర్ ఎక్కువ జరిగేవి. అది ఇవాళ రోజున ఆ డేటా కాన్సెప్ట్ అది అవుట్డేటెడ్ అయిపోయింది. మీరు మొన్నే చూశారు కదా, 150 రోజులు కూడా అవ్వలేదు ఈ అమెరికాకి ఇరాన్కి యుద్ధం మొదలై. ఇవాళకి కూడా దాఖలాలు కనబట్ల. ఎంత ఖర్చు పెట్టారు రెండు దేశాలు? బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ముఖ్యంగా అమెరికా ఏం సాధించింది? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇరాన్ ఈల్డ్ అయిందా? లేదు. ఇప్పటికి కూడా నువ్వా నేనా అన్నట్టుంది. ఫిజికల్ బ్రూట్ ఫోర్స్ని వాడితే మనకు దక్కే ఫలితం అది. ఇది తెలుసుకుని చాలా దేశాలు ఏం చేస్తున్నాయి? దేశం లోపలే ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి, దేశానికి అగేన్స్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ మొదలవ్వాలి, దేశం గ్రో అవ్వకుండా ఉండేలా డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి అని ఫండింగ్ చేసి మరి దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ बाहर से भी और अंदर से भी बहुत अधिक चुनौतियां हैं. ఇవి నా మాటలు కాదు, అజిత్ డోవల్ గారి మాటలు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ని మీ ముందు పెడతా. ఇవాళ వీడియోలో మనం దాన్నే డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్కి వెయిట్ ఇచ్చేలా ఓ వ్యక్తిని పట్టుకున్నారు. హమీం మోండల్ అని చెప్పి భారతదేశానికి సంబంధించిన వ్యక్తే, వెస్ట్ బెంగాల్లో పుట్టిన వ్యక్తే, పూర్వ బర్ధమాన్ అనే ఒక డిస్ట్రిక్ట్లో పెరిగిన వ్యక్తి. ఆయన ఇంటర్నెట్లో రాడికలైజ్ అయిపోయి ఇవాళ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది, వెస్ట్ బెంగాల్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే సీజేపీ దగ్గరికి వెళ్దాం, ఆ ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్దాం, ఆ ప్రొటెస్ట్లో అస్వస్థత క్రియేట్ చేద్దాం, నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి, ఆ ప్రొటెస్ట్లో ఉగ్రవాదాన్ని క్రియేట్ చేద్దాం అని చెప్పి ఆయన వాన్మూలం ఇచ్చాడు. అక్కడ నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి, అక్కడ ప్రొటెస్ట్ చాలామంది జెన్జీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అక్కడ అస్వస్థత, అక్కడ ఒక అన్సర్టనిటీ, అక్కడ ఉగ్రవాదం చేద్దాం అని బయలుదేరిన వ్యక్తి అని తేలింది. ఈ వ్యక్తిని ఎలా పట్టుకున్నారు? వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేటివ్ ఆపరేషన్? అది ఎలా జరిగింది? చెప్తున్నారు కదా, మన దేశంలో పుట్టిన వాళ్ళే, మన దేశానికి సంబంధించిన వ్యక్తులే దేశాన్ని ముక్కలు చేద్దామని ఎలా ప్రయత్నిస్తుంటారని చెప్పి అజిత్ డోవల్ గారు వాళ్ళు చెప్పిన మాట ఈ ఫామ్లో మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకు ఉంది. అది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాయి వాళ్ళ వీడియోలో. అండ్ దెన్ యూ డిసైడ్. అజిత్ డోవల్ గారు చెప్పిన ఈ మాటలు, ఎందుకంటే ఆయన స్టూడెంట్స్ని ఉద్దేశించి, దేశ పౌరులను ఉద్దేశించి, ముఖ్యంగా యంగ్ వన్స్ని ఉద్దేశించి, స్వాతంత్రం అంటే ఇవాళ మనం బ్రతుకుతున్న స్వాతంత్రం అనుకుంటున్నారా? మన స్వాతంత్రం కాదు. ఇంకా ఎదగాల్సిన చాలా ఉంది. మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఎక్కడో దూరంగా ఉంది. కాబట్టి మనకి ఫ్రీడమ్ అని చెప్పి మనకు వచ్చిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేయకండి, మీకు ఇష్టం వచ్చింది చేసి దానికి ఫ్రీడమ్ అని పేరు పెట్టకండి అని చెప్పి ఆయన అన్నారు. शायद उनको लगता है कि स्वतंत्रता केवल वह करने की जो आपकी इच्छा है. स्वतंत्रता ये नहीं थी. जिन लोगों ने स्वतंत्रता के लिए अपने प्राणों को न्यौछावर किया, जिन लोगों ने इसके लिए संघर्ष किया, जिन लोगों ने हमें इसका नेतृत्व दिया. ఈ స్టేట్మెంట్ ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీరు ఒక ఆన్సర్ చేయండి, నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి, వాట్ డూ యూ ఫీల్ అని ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్. ఎందుకంటే ఇంటర్నెట్ ఇస్ డివైడెడ్ హియర్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ అయినా మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. దాన్ని ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా పంపిస్తే అది మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఒక్కటే విషయం, అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అజిత్ డోవల్ గారి దగ్గరికి వద్దాం. బట్ దానికన్నా ముందు ఎవరి హమీం మోండల్? ఏంటి ఈ వ్యక్తి మనసులో ఉండే అంతరార్థం? మన భారతదేశంలో పుట్టి భారతదేశంలో అండర్స్టాండ్ ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకున్నాడు అంటే ఇంటర్నెట్ ఇస్ ద పాయింట్. ఇవాళ క్రాస్ బార్డర్ ఉగ్రవాదం అనేది మనకి కనబడుతుంది, పాకిస్తాన్ నుంచి ముఖ్యంగా. మొన్న కూడా ఒకటి జరిగింది. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే హమీం మోండల్ 3 వ్యక్తులతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఇదంతా మనకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ వ్యక్తుల పేర్లు కూడా బయటికి చెప్పాడు. రానా అని, ఉజైర్ అని, హమాద్ అని, ఇది అబీద్ జట్ అని, ఇలా ఒక 4 పేర్లు బయటికి చెప్పాడు. అఫ్కోర్స్ అది వాళ్ళ రెగ్యులర్ పేర్లు, ఒరిజినల్ పేర్లు అయి ఉండవు. వీళ్ళందరూ ప్రాక్సీ నేమ్స్ పెట్టుకొని తిరుగుతుంటారు కదా.
జస్ట్ బార్డర్కి అవతల ఉంటారు. అండ్ వన్స్ ఇంటర్నెట్లో ఒక వ్యక్తి ఇలా ట్రాప్ అయ్యాడు మనకి అని తెలియగానే ఆ వ్యక్తికి ఒక హ్యాండ్లర్ని అప్పగిస్తారు. ఈ కేసులో ఆ హ్యాండ్లర్ పేరు అర్పితా సర్కార్. ఈవిడ ఏం చేసేవాళ్ళు, ఈవిడ కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేట్ అవ్వగానే ఈవిడ ఫస్ట్ డిటైన్ చేశారు. ఈవిడ ఏం చేసేవాళ్ళు, సిస్టంలో ఉండి నరాల వీక్నెస్ ఉండే కొంతమంది క్యాండిడేట్లు ఉంటారు కదా, వాళ్ళని హనీ ట్రాప్ చేసి రొమాంటిక్ రిలేషన్షిప్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బయటికి లాగి ఇడికి ఇచ్చేది. ఈ వ్యక్తి దీన్ని తీసుకెళ్లి షెడ్యూల్ వేసుకొని పలానా సీజేపీ ప్రొటెస్ట్ అని, పలానా సువేందు అధికారి అని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఆ వ్యక్తిని ఏం చేద్దాం, ఇక్కడ ఈ ప్రొటెస్ట్లో ఏం చేద్దాం, ఏ జనాలను ఏం చేద్దాం అని చెప్పి తన పుట్టిన సొంత నేలని అమ్మేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇది కాదు అజిత్ దోవల్ గారు చెప్పేది. వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని జప్తు చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోపల మర్దన చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉందో, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పి పాకిస్తాన్ నినాదం ఉంది కదా, దట్ ఈస్ దిస్ ఓన్లీ. అంటే ప్రతిసారి ఉగ్రవాదులు బార్డర్ దాటి లోపలికి వచ్చి బ్రూట్ ఫోర్స్నే వాడరు, ఇలాంటి బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్స్ని కూడా వాడుతుంటారు. ఇది ఒక చిన్న మెథడ్ అంతే. అజిత్ దోవల్ గారు ఏదైతే చెప్తున్నారో అందులో ఒక చిన్న మెథడ్, కానీ ఈ మెథడ్లో వాళ్ళ మోడస్ ఆపరెండి మొత్తం మనకు అర్థమైంది. వాళ్ళకి ఏం కావాలి, జనాలు కావాలి, రద్దీ ఉండాలి, గొడవ జరుగుతుండాలి. ఆ గొడవలో నేను చెప్తున్నాను కదా, ఈ హమీం అనే వ్యక్తి, మౌండల్ అనే వ్యక్తి డైరెక్ట్గా పోలీసులు చెప్పాడు, ఆ ప్రొటెస్ట్లో కంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాడంట. పోలీస్ యూనిఫామ్ వెళ్ళి అక్కడ ఏం చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడని ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఎవరి మీద వెళ్తే బ్లేమ్, ఒకవేళ నిజంగా జరుగుంటే ఎవరి మీద వెళ్ళేది బ్లేమ్? ఇది సిస్టమ్ మీద రాదు, పిల్లలకి సిస్టమ్ మీద కోపం రాదు, అది జరగాలంటే వీళ్ళు కావాలి. అలా అని చెప్పి ప్రొటెస్ట్లు అక్కడ జరగకూడదని 100% జరగాలి. జనాలకి లోపల బర్నింగ్ క్వశ్చన్స్ ఉంటే గవర్నమెంట్ని అడగాలి, రెసిగ్నేషన్స్ తీసుకురావాలి. ఇదంతా కాదు, దీని గురించి కాదు ఇక్కడ డిబేట్. కానీ ఇక్కడ ఈ బలహీనతని వేరే వాళ్ళు ఎలా వాడుకుందాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏం లేదు, నా కంటి ముందు ఎగ్జాంపుల్ వచ్చి పడింది. నేను ఎక్కడో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది అని కూడా కాదు. అజిత్ దోవల్ గారు మొన్న అన్నారు, నిన్న మొన్న అన్నారు, ఇది కూడా అదే 2-3 days జరుగుతుంది. అందుకని ఆ మాట ఏదైతే ఉందో, భారతదేశం ఎక్కడి వరకు వెళ్ళాలో ఆ స్టేజ్ వరకు ఇంకా రీచ్ అవ్వలేదు. అండ్ అక్కడ రీచ్ అవ్వకుండా ఉండడానికి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నాయి, అలా రీచ్ అవ్వకుండా ఉండాలనే. మనకు ఆబ్వియస్గా తెలిసిన కంట్రీస్ ఏంటి, ఇప్పుడు అమెరికా కానీ, చైనా కానీ, సో అండ్ సో కంట్రీస్ ఎవరైతే ఆల్రెడీ ఎదిగి ఉన్నారో ఆ దేశాలకు లోపల ఉంటుంది. లేదు వాళ్ళు బయటకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నారు కదా, చార్ల్స్ స్మిత్ అనే వ్యక్తి ఈజ్ అ రిపబ్లికన్ పార్లమెంటేరియన్. ఆ వ్యక్తి బయటకు వచ్చి అంటాడు, ఆయన అమెరికా చైనాకి ఎటువంటి లీవే అయితే ఇచ్చిందో అది ఇండియాకి ఇవ్వకూడదు అని. అంటే ఏదో వీళ్ళు ఇస్తేనే చైనా పెరిగింది అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. చైనాకు ఆబ్వియస్లీ ఉంటుంది, ఇదే సబ్ కాంటినెంట్లో మా స్థాయికి వచ్చే కంట్రీ ఇంకోటి రాకూడదు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళందరితో పాటు దేశం లోపల కూడా భారతదేశానికి ఛాలెంజ్ ఉంది అని అజిత్ గారు చెప్తున్నారంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారో నాకు రాయండి కింద కామెంట్స్లో మీరు. వాట్ యూ థింక్? ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా యూరోప్ ఊహించుకోవడం కూడా ఉండదు, మనసులో కూడా అసలు కల్లో కూడా వచ్చి ఉండదు. మీరు రష్యన్ ఆయిల్ కొనొద్దు అని భారతదేశానికి యూరోపియన్ యూనియన్ వచ్చి చెప్తే మనం నిఠారుగా నిలబడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నెవర్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అని క్వశ్చన్ చేస్తామని. అంటే యూరోప్కి ఏదైనా ఇబ్బంది అయితే ప్రపంచం మొత్తానికి జరిగిన ఇబ్బందిలా ఫీల్ అవ్వాలి, ఈ రష్యన్ ఆయిల్కి సంబంధించి, యుక్రెయిన్ సమస్యకు సంబంధించి. బట్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఏదైనా సమస్య వస్తే యూరోప్ చాలా కళ్ళు ముక్కు మీద వేలేసుకొని కూర్చుంటుంది. ఎంతమంది యూరోపియన్ లీడర్స్ వచ్చి మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ టైంలో? పెహల్గాం దాడి జరిగినప్పుడు ఎంతమంది వచ్చి మాట్లాడారు? కశ్మీర్ సమస్య గురించి ఎంతమంది గొంతెత్తుతారు? ఇవాళ కూడా అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని ఉంటారు వాళ్ళు. వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అన్ఈక్వివోకల్గా, అన్కండిషనల్గా అని వాళ్ళ కళ్ళలో వాళ్ళ భ్రమలో వాళ్ళు బ్రతుకుతుంటారు. బట్ స్టిల్ ఒక దేశం ఎమర్జ్ అవుతుంది సోవరెన్గా అంటే వేరే దేశాలకు లోపల కొంచెం కాలుతుంటుంది. బయట దేశాలకు కారడం తప్పలేదు, కానీ మన దేశంలో ఉండే వాళ్ళకి కారడం తప్పని చెప్పి ఆయన ఉద్దేశం ఇక్కడ, అంతే సింపుల్. ఇన్ఫాక్ట్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఆయన ఇచ్చింది, ఈ దేశపు యూత్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ నాట్ మిస్టేక్ ఫ్రీడమ్ ఫర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరు బిహేవ్ చేయకూడదు, దేశపు ఇంట్రెస్ట్ అందరికన్నా పైన పెట్టాలి. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చి కాల్అవుట్ కూడా చేశారు, ఎంతమంది వీలైతే అంతమంది నేషనల్ సర్వీస్లోకి రండి, నేషనల్ సర్వీస్కి మీరు అంకితం చేయండి అని చెప్పి. नजरअंदाज करूंगा वो बात की बात है, अभी तो देश को बनाना है, ये वो समय है जो हम गंवा नहीं सकते. ये एक ఇన్ఫ్యాక్ట్ మన దేశానికి సంబంధించిన థ్రెట్స్ గురించి, ఛాలెంజెస్ గురించి ఆయన కన్నా గొప్పగా ఎవరు వర్ణించలేరేమో, ఆయన కన్నా గొప్పగా ఎవరికి తెలియదేమో. నేను ఆయన చూసిన ప్రపంచాన్ని ఎవరు చూస్తుంటారు. అందుకని ఆయన మాటల్లోనే ఇండైరెక్ట్గా నేను చెప్తున్నారు, నెరేటివ్ వార్ఫేర్ మనది వీక్గా ఉంది. సింపుల్ చెప్తున్నా, ఒక 10-15 రోజుల క్రితం చేనాబ్ నది గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించింది. వాళ్ళకి ఏదో ఫ్లడ్స్ వస్తే ఒక లొకేషన్లో, లేదు చేనాబ్ దగ్గర డ్యామ్ ఓపెన్ చేశారు, సలాస్ డ్యామ్ ఉంటుంది దాని పేరు, వాళ్ళ డ్యామ్, భారతదేశం ఆ డ్యామ్ ఓపెన్ చేయడం వల్లే పాకిస్తాన్లో ఫ్లడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అఫ్కోర్స్ దీన్ని మనం క్వశ్చన్ చేస్తే మనం దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తాం. మనం క్వశ్చన్ చేసి PIBని క్వశ్చన్ చేసి రణధీర్ జైస్వాల్ గారు బయటకు వచ్చి లేదండి ఇది ఇలా జరిగింది, ఇలా కాదు అని. ఇన్ఫ్యాక్ట్ మనం కొంచెం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక డైరెక్ట్ ఆర్టికల్ అనేది ఒకటి వచ్చింది. అందులో పాకిస్తాన్ రెఫ్యూట్ చేస్తూ పాకిస్తాన్ వెదర్ ఫోర్కాస్ట్లోనే ఆడు క్లియర్గా చెప్తున్నాడు దట్ ఇట్స్ బికాస్ ఆఫ్ మాన్సూన్ సీజన్ అని చెప్పి, దీనికి మా డ్యామ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి. ప్లస్ మీకు కొన్ని విజువల్స్ చూపిస్తా, పాకిస్తాన్ వాళ్ళు ఎంత స్టూపిడ్గా మాట్లాడుతున్నారు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. వీళ్ళు చెప్తున్న డ్యామ్ ఇది మీకు కనబడుతుంది కదా స్క్రీన్ మీద, దిస్ ఇస్ ద డ్యామ్.
ఈ డ్యామ్ కనుక ఓపెన్ చేస్తే ఆ విజువల్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కొట్టుకుపోతే మీరు అలా చెప్పకూడదు కానీ మీరు ఒకసారి చూడండి ఒకసారి ఇది. దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ద డ్యామ్. సో ఆ డ్యామ్ ఏదో మనం మాటేస్తే ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, అది రైట్ స్టేట్మెంట్ కదా, దాన్ని మనం రెఫ్యూట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా కొంతమంది లేదు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం పాకిస్తాన్కి చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయాలని చెప్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్టికల్లో కూడా చూసా, నిజంగా కానీ ఏదైనా ఆపద ఉంటే మేమే ముందెళ్ళి చెప్తాం యాజ్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. లేదు దాన్ని ఇంకా దాటేసి మన డబ్బులు మన అంత ధారపోసి వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంటారు. వాళ్ళేమో మన దేశం ముక్కలు అవ్వాలి, బాల్కనైజ్ అవ్వాలని కోరుకుంటుంటారు. మన కాశ్మీర్ని ఇంకా పెట్టుకొని ఉన్నాడు. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక లెవెల్ వరకు ఓకే, బట్ దాన్ని మితిమీరి మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదని చెప్పి నా భావన. దీని మీద మీరేమంటున్నారు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇవాళ చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఇది చాలా మంది చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఎన్నో సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మర్చిపోవాల్సిన విషయం కాదు ఇది. కార్గిల్ యుద్ధం జరిగి అది ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ 1998, ఆప్షన్ బి ఇస్ 1999, ఆప్షన్ సి ఇస్ 2000, ఆప్షన్ డి ఇస్ 2001. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి. లెట్ us ఇంటరాక్ట్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ పిల్ మీరు కన్జ్యూమ్ చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది పిఎం మోదీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బయట నుంచి పాకిస్తాన్ నుంచి లోపలికి వస్తున్న ఒక డ్రగ్స్ సరఫరా గురించి ఆ కాంటెక్స్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కళ్యాణ్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. అది కూడా CJP ప్రొటెస్ట్కి సంబంధించి, మోదీ గారికి సంబంధించి. దాని గురించి ఒక వీడియో, క్రిస్టల్ క్లియర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.